It's been a month that I am started working. Maybe it is an easy thing for you guys, but not in my case. Not everyone's life goes on the same path, right? Yes, mine too. యాక్చువల్గా నేను వేసుకున్న ప్లాన్ ఒకటైతే దేవుడు వేసిన ప్లాన్ ఇంకోటి అని తెలుసుకోవడానికి నాకు 1 year పట్టింది. దేవుడు వేసిన ప్లాన్ ఏంటో నేను మీకు చెప్పక్కర్లా, ఎందుకంటే ఇప్పటి నుంచి నా రీల్స్లో చూస్తారు కాబట్టి. బట్ నేను వేసుకున్న ప్లాన్ ఏంటో ఖచ్చితంగా షేర్ చేస్తాను. వేసుకున్న ప్లాన్కి దేవుడు వేసిన ప్లాన్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే, పలావ్కి బిర్యానీకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అంత డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. ఏంటిది ఫుడ్తో కంపేర్ చేస్తుంది అనుకుంటున్నారా? ఈ నెల రోజుల్లో నేను వండుకున్న ఫుడ్ నేనే తింటే ఇలా మాట్లాడకండి ఇంకెలా మాట్లాడతా చెప్పండి. ఏముంది వంటే కదా, యూట్యూబ్లో చూస్తే ఎవరైనా చేస్తారులే అనుకున్న నాకు నేను వంట చేసుకుంటే అర్థమైంది భయ్యా నేను ఎంత పెద్ద సూపర్ చెఫ్. ఇంకా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే నా వంట నేనే చేసుకుని నేనే తింటే అదే వెయిట్ లాస్ జర్నీ అనమాట. లిటరల్లీ ఒక 3 to 4 kgs అయితే తగ్గిపోయాను. ఎన్నిసార్లు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి ఆపేసానో మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ ఈసారి మాత్రం కన్సిస్టెంట్ గా చేద్దాం అనుకుంటున్నాను. ఏమంటారు? రీల్ ని ఎంత కామెడీగా లాగేస్తున్నా, రియాలిటీలో మాత్రం అలా ఉండదు. ఫ్యాన్స్ అని చెప్పే కంటే మనలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆయనకి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయనకే 10 సంవత్సరాలు పట్టింది గెలవడానికి, మనం ఎంత భయం. నేను వేసుకున్న వరస్ట్ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ నుంచి 10వ స్టెప్ కి దూకేయాలి. ఇలాంటి వరస్ట్ క్యాలిక్యులేషన్ వేసుకోకుండా ప్రాసెస్ నమ్మి ముందుకెళ్తే ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఇదే నేను మీకు చెప్పాలనుకున్నది.